నచ్చదు కాబట్టి వీళ్ళు కామెంట్స్ చేస్తా ఉంటారు. మేము ఆ బురద చల్లుకుంటా ఉంటాం. ఏదో మా దౌర్భాగ్యం, తప్పదు. రైట్. ఇకపోతే అరెస్టులు అక్రమంగా చేస్తా ఉన్నారు. నేను అదే సార్ దాని అరెస్ట్ గురించి చెప్తాం అనుకుంటా ఉన్నా. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న అఫీషియల్ పేజ్ లో ఒక పోస్టర్ పెట్టారండి. నేను ఒకసారి చూపిస్తాను మీకు. నిన్న అఫీషియల్ పేజ్ లో పెట్టినటువంటి పోస్టర్ ఒక్క నిమిషం చూడండి సార్. ఇదిగోండి, మా నాయకులపై తప్పుడు కేసులు అంట పోస్టర్ పెట్టి ఇందులో పేరు సార్. నేను ఆ పేరును చదివి వినిపిస్తాను. ఈ డిబేట్ లో ఉన్నటువంటి అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి గారు ఎవరి మీద అక్రమ కేసో చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఓఎస్జి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, పేర్ని నాని ఆయన భార్య, కొడాల నాని, జోగి రమేష్ ఆయన కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు, వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు, దేవినేని అవినాష్, తలసిల రఘురామ్, ఆర్కే, విడతల రజని, అంబటి రాంబాబు, తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి, మేరుగు నాగార్జున, దాడిశెట్టి రాజా. ఈ లిస్ట్ లో ఎవరి మీద తప్ప అక్రమ కేసు చెప్పండి. మేము ఎందుకు కేసు పెట్టాము? ఏదో ఒక రీజన్, ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని చెబుతాం. అవును, ఏదో ఒక రీజన్ ఒకటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారను. రీజన్ ఒకటే కాదు, ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం చెప్తాం. ఈ లిస్ట్ లో చదివా. ఎవరి మీద అక్రమ కేసు చెప్పమనండి వైసీపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ గారిని. మేము చెప్తాం అది అక్రమ కేసా కాదా అనేది మేము చెప్తాం. ఒకటి నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతున్నారు. సో ఇక వీళ్ళకి అరెస్ట్ చేయగానే అక్రమ కేసు అయిపోయింది. ఈ రోజు మరి మన అధికార ప్రతినిధి గారు చెప్తా ఉన్నారు, రప్పా చుట్టూ 10 రోజులు రాజకీయం తిప్పేవాళ్ళు అని. యోగా డే లేకపోతే దాని చుట్టూ తిరిగేది రాజకీయం, ఆ డైలాగ్ చుట్టూ. అదే మీరు రప్పా అని బ్యానర్లు ఇచ్చారు. పాపం పిచ్చి పిల్లలు అవి పట్టుకుని రోడ్డు మీద తిరిగారు. ఈ రోజు జైలు పాలయ్యారు. మీ నాయకుడు బెంగళూరు ఎగిరిపోయాడు. మీరు వచ్చి టీవీ డిబేట్ లో ఏసీ కింద కూర్చొని మాట్లాడుతున్నారు. జైలుకి వెళ్ళింది ఎవరు చేసినప్పటికీ కూడా అక్కడ ఆ ర్యాలీలో ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో బాధ్యత తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా అక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్యానర్లు తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కాకపోతే ఆ బ్యానర్లు తీసేయలేదు కాబట్టి అది ఖచ్చితంగా మీరు తప్పనే చెప్పుకోవాలి. మళ్ళీ మాట్లాడదాం 1 by 1. మనతో వివేక్ బాబు గారు ఉన్నారు. వివేక్ బాబు గారు గుడ్ ఈవినింగ్.